వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. డయాబెటీస్ ఒకసారి మన లైఫ్లోకి ఎంటర్ అయ్యిందంటే సర్వరోగాలకు గేట్లు ఎత్తేసినట్లే అని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తా ఉంటారు. ముఖ్యంగా డయాబెటీస్ అటాక్ అయిన వాళ్ళలో నరాల బలహీనత, అదేవిధంగా నరాల్లో అరికాలలో మంటలు, చేతుల్లో తిమ్మిర్లు చూస్తూ ఉంటాం. దీనికి హోమియోపతిలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయని చెప్తున్నారు డాక్టర్ చేతన్ రాజు గారు, సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, డయాబెటీస్ అసలు ఇది ఎందుకు వస్తూ ఉంది, అదేవిధంగా దీనికి ఇంటర్లింక్ డిసీజెస్ ఏమొస్తూ ఉంటాయి సార్? ఫస్ట్ మనం ఇది మీకు ఆన్సర్ ఇచ్చే ముందు మనిషిని గీద్దాం ఇక్కడ. యా షూర్. మనిషి ఉన్నాడా? ఈ మనిషిలో ఇక్కడ ఏముంటది? జుట్టు. ఈ జుట్టు రాలుడు అవుతుందా? దానికి కూడా షుగర్ వ్యాధి కారణం అవుతుంది. ఓకే ఓకే. ఈ జుట్టుకెళ్ళి ఈ కాళ్ళలో గోర్లు ఉంటాయి కదా, అక్కడ వరకు ఎఫెక్ట్ చూపిస్తుంది షుగర్ వ్యాధి. ఓకే, తల నుంచి జుట్టు రాలుతుంది. ఈ కళ్ళు ఉంటాయా, ఈ కంటి చూపు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది షుగర్ వ్యాధి వల్ల. మళ్ళా దాని తర్వాత ఊపిరితిత్తులు ఉంటాయా, అది ఎఫెక్ట్ అవుతాయి. మళ్ళా గుండె ఏదైతే ఉంటది అది ఎఫెక్ట్ అవుతుంది ఎక్కువ. మళ్ళా ఇక్కడ బుర్ర ఉంటది కదా, ఈ భాగంలో బుర్ర ఉంటది. ఈ బుర్రలో వచ్చేది పక్షవాతం. ఇది కూడా వచ్చే ఛాన్స్ ఉంటది. చేతులు పడిపోవడం, కాళ్ళు పడిపోవడం, అవి కూడా అవుతాయి. మళ్ళా కిడ్నీలు డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటది. మళ్ళా సరే ఇవైతే ఓకే, నేను అన్ని తింటున్నా, నాకు ఏమైతలేదు అనేసి అంటారు చాలా మంది, మీకు తెలుసా? కానీ ఆయనకు ఏమైతలేదు కాదు, ఆయనకు తెలుస్తలేదు ఏమైతుంది, బాడీ ఎంత డ్యామేజ్ అవుతుంది లోపట అనేసి. ఓకే, దానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. పేషెంట్ వచ్చింది మన దగ్గర, ఆయనకు ఉన్న ప్రాబ్లం ఏం తెలుసా? ఈ అరికాల్లో మంటలు. ఓకే. ఈ తొడ భాగం ఉంది కదా, ఈ తొడ భాగంలో నొప్పులు. మళ్ళా దాని తర్వాత నడుము ఉంటది కదా, నడుములో నొప్పి, లోవర్ బ్యాక్ ఏక్. ఓకే, తల తిరుగుతుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ తోటి వచ్చింది. షుగర్ ఉందా అంటే అవును సార్ ఉంది. ఎప్పటి నుంచి ఉందంటే 4 ఏండ్ల నుంచి షుగర్ ఉంది. ఓకే, 4 ఏండ్ల నుంచి షుగర్ ఉంది అన్నారు. ఈ మంటలు, తిమ్మిర్లు, నొప్పులు ఎప్పటి నుంచి ఉన్నాయి? ఏమంటున్నారు మనకు వచ్చి? సార్ అరిచేతుల్లో మంటలు అవుతున్నాయి, కాళ్లలో మంటలు అవుతున్నాయి. మళ్ళా విచిత్రం చూడండి మీరు, తొడ భాగంలో నొప్పులు. ఈ భాగం ఉంటుందా భుజం, ఈ భాగం, ఇక్కడ కూడా నొప్పి. అంటే అరిచేతులు, అరికాల్లో మంటలు అవుతున్నాయి. తొడ భాగంలో అదే సేమ్, దీనికి అనలాగస్ భాగం ఇది. ఇక్కడ కూడా నొప్పులు ఉన్నాయి. పిక్కల్లో నాకు పట్టేస్తుంది. మళ్ళా ఈ చేయి కాడ ఇక్కడ కూడా నాకు పట్టేస్తుంది. అంటే కాళ్లలో ఏ స్పాట్ లో అవుతుంది, చేతుల్లో కూడా అదే స్పాట్ లో అవుతుంది. అయితే ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? 4 ఏండ్ల బ్యాక్ స్టార్ట్ అయింది. షుగర్ కూడా అప్పుడే వచ్చింది. ఓకే, షుగర్ కూడా అప్పుడే వచ్చింది, తిమ్మిర్లు, మంటలు, నొప్పులు కూడా అప్పుడే అయినాయి. ఇప్పుడు నాకు ఫస్ట్ పరిష్కారం, నాకు ఇట్లా కత్తి తీసుకొని ఎవరో ఇట్లా కొడుతున్నారు నా కాళ్లకు, అట్లా నాకు అవుతుంది. మనం ఏం అర్థం చేయించినాం పేషెంట్ కి అంటే, 4 ఏండ్ల నుంచి షుగర్ వ్యాధి లేదు, 4 ఏండ్ల నుంచి ఈ నరాలకు సంబంధించిన లక్షణాలు ఉన్నాయి. ఓకే ఓకే. మీకు తెలిసింది 4 ఏండ్ల ముంగట మీకు షుగర్ ఉంది, ఎందుకంటే దాని డ్యామేజ్ మీకు అర్థం అవ్వడం స్టార్ట్ అయింది. అంతకుముందు ఎప్పుడైనా చెక్ చేయించిర్రు అంటే లేదు సార్ అవసరమే. బట్ అయితే ఏందంటే అడ్డం, దొడ్డం, గిడ్డం, ఏడ పడితే ఆడ తినడం, పడుకోకపోవడం, అన్ని షౌకులు పెట్టుకోవడం, తిరుగుడు, తాగుడు, ఇవన్నీ ఉంటాయి కదా. బయట ఏంది ఏమైతుంది, వాడు తాగుతుండు, తింటుండు, మంచిగానే ఉన్నాడు కానీ అనిపిస్తుంది. అది ఎప్పుడు బయట పడుతుంది, ఎట్లా బయట పడుతుంది తెలియదు. అయితే 4 ఏండ్ల బ్యాక్ తెలుసు మీకు ఇట్లా వచ్చిందనేసి. అయితే తెలిసినప్పుడు వరకు అర్థం కాదు, అది ఎప్పుడు తెలుస్తుంది? లక్షణాలు వచ్చినప్పుడు తెలుస్తుంది. అవునా కాదా? అయితే ఈ లక్షణాలు బయట పడ్డాయి. కానీ ఇప్పుడు ఇవాళ మనం నరాల గురించి మాట్లాడదాం. నరాలు ఎందుకు దెబ్బ పడుతున్నాయి షుగర్ వ్యాధిలో? ఎందుకంటే చాలా మంది వచ్చి అరికాలు మంటలు, నడిచేటప్పుడు నాకు నొప్పి అవుతుంది. ఇదే పేషెంట్ గురించి మాట్లాడదాం మనం. ఓకే, ఏందంటే మన స్పైనల్ కార్డ్ ఉంటది ఇక్కడ, అవునా కాదా? ఈడికెళ్ళి ప్లెక్సెస్ వస్తాయి ఇట్లా. అంటే నరాలది ఒక్కొక్క కాడకెళ్ళి ఒక్కొక్క నర్వ్ ఫైబర్ వస్తుంది. దాని దారాలు అనుకోండి, ఇది కలిపి కొన్ని నరాల్లాగా ఫామ్ అవుతాయి. ఇక్కడ వరకు ఒకటి సప్లై చేస్తుంది, ఇక్కడ వరకు మళ్ళీ ఇక్కడ బ్రాంచెస్ పోయి
ఇక్కడ కాళ్లకు ఇట్లా సప్లై చేస్తాయి. అయితే ఏందంటే ఇప్పుడు ఈ నరం పోతుంది. ఇప్పుడు మన బాడీలో టిష్యూస్ ఉంటాయి కదా, ఒకటి లిక్విడ్ ఉంటది. ఆ లిక్విడ్ ఏంది? 5 లీటర్ ఉంటది. ఆ లిక్విడ్ ఏంది? 5 లీటర్ ఉంటది మన బాడీలో. బ్లడ్ ఏదైతే ఉంటది దీని పని ఏంది? ఇది కూడా ఒక టిష్యూ. ఇప్పుడు టిష్యూ అంటే మనం ఏమనుకుంటాం? ఏదైతే గట్టిగా ఉంది మాంసం అది టిష్యూ అనుకుంటాం. కానీ రక్తం ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ అంటారు రక్తాన్ని. మీరు కూడా ఇంటర్ లో బైపీసీ అన్నారు, ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ అనేసి చదివారు కదా. ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ అంటే లిక్విడ్ లాంటిది, కానీ లిక్విడ్ కాదు. అమ్మ ఇదేంది మాయానా అంటే, అవును మళ్ళీ దేవుడు అట్లా తయారు చేసింది మన శరీరాన్ని. అయితే ఏందంటే ఎక్కడ పడితే ఇట్లా వాటర్ లాగా డ్రమ్ లో నింపేసి ఉండదు రక్తం. మన రక్తనాళల్లో ఫ్లో అవుతుంది ప్రతి పార్ట్ కి. ఇప్పుడు ఈ నరం ఉందా, ఈ నరంకి కూడా రక్తనాళది సప్లై ఉంటది. ఈ నరం ఉంది అనుకోండి, ఇట్లా రక్తనాళది సప్లై ఉంటది నరాలకి. ఏమైతుందంటే ఇప్పుడు షుగర్ 400 చిల్లర ఉండే ఈ పేషెంట్ల తెలిసినప్పుడు 400 చిల్లర షుగర్ ఉంది అంటే ఎప్పుడెప్పుడు దీనికి రక్తం పోతుంది, రక్తం ఆ నరాలకు పోతుంది కదా రక్తం. ఏమైతుంది? హైపర్ గ్లైసిమిక్ కండిషన్ ఉంటది. హైపర్ గ్లైసిమిక్ కండిషన్ అంటే ఏంది? షుగర్ ఎక్కువ ఉండు తెలుస్తుంది. ఇప్పుడు షుగర్ ఉందని, లేకపోతే తెలియదు మీకు ఎప్పటి నుంచో ఉంది, 2 ఏళ్ళ నుంచి ఉందో 10 ఏళ్ళ నుంచి ఉందో. ఏమైతుంది? ఇది 400 ఉంది కదా అంటే 400 లెవెల్ షుగర్ కూడా పోతుంది బ్లడ్ తోటి. హైపర్ గ్లైసిమియా కదా, రక్తంలో షుగర్ వాల్యూ ఎక్కువ ఉండడానికే షుగర్ వ్యాధి అంటారు. కంటిన్యూస్లీ ఎన్నో ఏండ్లు దీనికి ఇట్లా పోతుంది, మీరు కంట్రోల్ చేసుకుంటలేరు. ఏమైతుంది? ఈ నరాలు చచ్చుబడుగుడు స్టార్ట్ అవుతుంది. చచ్చుబడి ఏమైపోతుంది అంటే ఇక్కడ మంటలు, తిమ్మిర్లు, నొప్పులు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ పెరుగుతాయి. సరే, ఈ భాగంలో ఏదైతే వస్తుంది దాన్ని, ఇది నర్వ్ ఎండింగ్లు, ఇంకా లాస్ట్, ఇంకా దీని తర్వాత ఇట్లా బయటికి ఉండవు నరాలు. అయితే ఈ రీజన్ లో వచ్చేది మనకు ఎక్కువ పెరిఫరల్ న్యూరోపతి. అంటే ఏంది? మంటలు, తిమ్మిర్లు వస్తాయి. ఈ తొడ భాగం ఉంది కదా, ఇక్కడ ఏదైతే డ్యామేజ్ అవుతుంది దీన్ని ప్రాక్సిమల్ న్యూరోపతి అంటారు. ఇది కూడా షుగర్ ఎక్కువ పోవడం వల్ల. షుగర్ ఏటికి వెళ్ళిపోతుంది? రక్తనాళాల వల్ల. ఇట్లా దీన్ని ప్రాక్సిమల్ న్యూరోపతి అంటారు. ఇక్కడ వచ్చేది నొప్పి. అట్లనే ఈ భాగాల్లో తిమ్మిర్లు, ఇక్కడ ఎల్బో జాయింట్ ఉంటది, ఈ భాగాల్లో నొప్పులు. అంటే ఇక్కడ ప్రాక్సిమల్ న్యూరోపతి, ఇక్కడ పెరిఫరల్. అట్లా అర్థమవుతుంది కదా మీకు? అట్లా వస్తుంది. ఇప్పుడు పేషెంట్ ఏమన్నాడు మనకు? భుజాల్లో నొప్పి, తొడ భాగంలో నొప్పి, అరికాల్లో మంటలు, అరిచేతుల్లో మంటలు, అట్లా వస్తుంది. ఇది ఏంటంటే ఈ మధ్యలో ఫ్యాషన్ అయిపోయింది. అంటే మనుషులు ఏం చేస్తున్నారంటే వాళ్ళకు వాళ్ళు పాస్ చూపించుకోవడానికి రోజు తాగుడు బాటల్ మీదనే ఉంటది. అరే తాగకునైనా పోతావు తొందరగా అని, అయినా హ్యాపీగా తాగుతాం. అరే పోయేదే, ఎట్లయినా ఒక రోజు పోయేది ఉంటది. కానీ ఇది ఆలోచించారు, అరే నేను పోతే నా ఫ్యామిలీ ఏమైతుంది అది ఇదని ఆలోచించారు. తాగుడు ఉంటది. ఏందంటే అట్లా ఇవి దెబ్బ పడిపోతాయి. మీకు అర్థం కూడా కాదు, ఎప్పుడు మీరు వెళ్ళిపోతారు కూడా అర్థం కాదు. అందుకే అట్లా చెయ్యకండి. ఇది మీకు అర్థమైంది. ఈ పేషెంట్ కి మనం మందులు ఇచ్చినాక ఆటోమేటికల్లీ తాగుడు బంద్ అయిపోయింది. అంటే మామూలు ఆల్కహాల్ అడిక్షన్ కూడా అవుతుంది. ఈ పేషెంట్ ఏమంటున్నారు నాకు, నేను వారానికి 5 పెద్ద బాటళ్ళు ఖతం చేస్తా సార్ అనేసి. అయితే ఏందంటే ఇంత తాగడం వల్ల షుగర్ వ్యాధి వస్తుంది, హార్ట్ ఖరాబ్ అవుతుంది, నరాలు ఖరాబ్ అవుతాయి, బుర్ర కూడా ఖరాబ్ అయిపోతుంది. అవునా కదా? మళ్ళా ఇట్లా ఫస్ట్ ఆ పేషెంట్ తాగుడు ఆటోమేటిక్ బంద్ చేసేది. ఎందుకంటే డిఅడిక్షన్ కి కూడా మందులు ఉంటాయి హోమియోపతిలా. మళ్ళా దాని తర్వాత ఫస్ట్ 3 months ట్రీట్మెంట్ లో 70% రిలీఫ్ వచ్చింది పేషెంట్ కి. 70% రిలీఫ్ వచ్చినాక మనం అట్లనే మందులు కంటిన్యూ చేసినాం. 8 నెలల్లో నరాల్ది సచ్చుబడిపోవడం మళ్ళా భగవంతుడి దయ వల్ల మంచిగా అయిపోయింది మొత్తం. దాని తర్వాత మనం షుగర్ వ్యాధికి కంటిన్యూ చేసినాం మందులు. షుగర్ వ్యాధికి మందులు కంటిన్యూ చేసినాక 2 ఏండ్లు వాడిండ్రు మన కాడ మందులు. దాని తర్వాత షుగర్ వ్యాధి
భగవంతుడు మొత్తానికి మాయం చేసేసిండు ఆయన బాడీలోకి వెళ్ళి. ఎస్, మెయిన్ వచ్చేసేసి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అంటే చేతన్ రాజు గారు అంటేనే హోమ్ రెమెడీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇట్లా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి హోమ్ రెమెడీ ఏంటి? హోమ్ రెమెడీ ఏంటంటే ఇప్పుడు స్పెషల్లీ డయాబెటిక్సే కాదు ఎవరైనా తీసుకోవచ్చు, కానీ ఇట్లా ఎవరైతే మహాపురుషులు ఉంటారు కదా, ఎవరికైతే కంట్రోల్ ఉండదు, బయట చిరుదండి, బయట ఆల్కహాల్ ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళ కోసం నేను ఒకటి చెప్తాను. వారంలో 3 సార్లు ఒక్కొక్క పూట మీరు మఖానా బాల్స్, పూల్ మఖానాలు తినండి. అదే తినండి. ఇంకా ఒక 100 గ్రామ్స్ కూడా కాదు, ఒక 50 గ్రాములు 100 గ్రామ్స్ తినండి. రైస్ క్వాంటిటీ 1/4 చేసేయండి ఒక్క మీల్లా. ఓకే, దీని మీద మీరు మిరియాలు, ఉప్పు కొద్దిగా వేసుకొని తినండి. మంచిగా ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది, షుగర్ వ్యాధికి మంచిది. ఓకే, మళ్ళీ ఏం చేయండి అంటే మన నేషనల్ ఫ్లవర్ ఏం సార్? లోటస్ కదా, ఈ పువ్వు మీరు తెచ్చుకోండి, ఎప్పుడు దొరికితే అప్పుడు తెచ్చుకోండి. ఓకే, ఇది డ్రై చేసుకోండి. డ్రై చేసుకొని ఇది ఏదైతే పెటల్స్ ఉంటాయో అవి డ్రై చేసుకొని మీరు స్టోర్ చేసి పెట్టుకుంటే అవి అట్లనే ఉండిపోతాయి. ఓకే, సరే డ్రై చేసుడు చాతన్ కావదు, రోజు ఇది తెచ్చుకోండి. రోజు ఒక 2 పువ్వులు ఒక గిన్నెలో బాయిల్ చేయండి, ఫిల్టర్ చేయండి, కప్లో నింపుకొని గ్లాసులో నింపుకొని రోజు ఒకసారి తాగండి. లోటస్ టీ అంటారు దీన్ని. ఇది షుగర్ వ్యాధికి మంచి. తామర పువ్వులు అట్లా. ఇది యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఉంటుంది. అండ్ హైపర్ గ్లైసిమిక్ కేసెస్ ఏదైతే ఇది హైపర్ గ్లైసిమియా అన్నాం కదా, అది కూడా కొంచెం కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇది కంట్రోల్ చేసుకోవడానికి మాత్రమే, దీంతో తగ్గుతుంది అనేసి నేను చెప్పట్లేదు. ఇది కంట్రోల్ చేయడానికి హోమియోపతి మందులతోటి మనం తగ్గిస్తాం పూర్తిగా. ఎస్, ఇది మొత్తానికి ఏంటంటే డయాబెటీస్ ఒకసారి అటాక్ అయింది అని అంటే ఖచ్చితంగా లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాలి అని చెప్పేసి కొంతమంది డాక్టర్స్ చెప్తా ఉంటారు. కానీ అట్లా కాకుండా హోమియోపతి మెడిసిన్స్తో వచ్చేసి 2 సంవత్సరాల వరకు మీరు ఈ మెడిసిన్స్ వాడారు అని అంటే నెక్స్ట్ మళ్ళీ వాడాల్సిన అవసరం అయితే ఉండదు అని చెప్పేసి చేతన్ రాజు గారు చెప్తున్నారు. ఒకసారి దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఏదైనా కావాలి, పర్సనలైజ్డ్ కన్సల్టేషన్ కావాలి అని అంటే మన సుమన్ టీవీ వీడియోస్ చూసి సార్కి కాల్ చేశారంటే కన్సల్టేషన్ ఫీ లేకుండానే మీకున్న డిసీజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి దాని ట్రీట్మెంట్ విధానాన్ని అయితే వివరించే విధంగా ఉంటుంది. సో సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్.